హలో అండి, చూడండి ఇక్కడ మా పిల్లలంతా ఎలా అన్నం తినేస్తున్నారో చూడండి. చిన్న పిల్లలైనా వాళ్ళకైతే వాళ్ళంతటా వాళ్ళు తినడం అయితే అలవాటు చేస్తూ ఉండాలి. చూడండి, పిల్లలకైతే ఈ జనరేషన్ నుంచి చిన్నప్పటి నుంచి అన్ని అలవాట్లు అనేది నేర్పిస్తూ ఉండాలి. పెద్దగా అయినప్పుడైతే వాళ్ళైతే తొందరగా అంటే చేయడం అంటే కష్టమైతే అవుతుంటుంది కదా. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రతి ఒక్కటి మనం చెప్పి చిన్నగా నేర్పిస్తూ ఉంటేనే వాళ్ళకి సరైన దారిలో అయితే పిల్లలైతే నడుస్తూ ఉంటారు. చూడండి ఎంత చక్కగా అయితే మా ఇంటి పిల్లలైతే ఎలా అన్నం తింటున్నారో చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పటి నుంచి ఇలా నేర్పిస్తూ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకి కూడా అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళు పనిచేస్తూ ఉంటే ఇంకా ఇది ఇలా అందరు పిల్లలు కలిసి చూడండి ఈ విధంగా అయితే అన్నం తింటారు. కానీ ఇంకా చూడండి మా పిల్లలకి అయితే మటన్ అయితే బాగానే పెట్టారనుకుంటా. ఇంకా పిల్లలు మటన్ అయితే తినరు, ఇంకా ఓన్లీ గ్రేవీ అయితే తింటూ ఉంటారు. చూడండి ఎలా అయితే ఇంకా మనకు ఎప్పుడైనా సరే ఒక విషయం అయితే తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే అన్నం మనం ఎంత తినాలో అంతవరకు మాత్రమే పెట్టేసుకొని తినాలి. అన్నం అనేది అస్సలు వేస్ట్ అయితే చేయవద్దు. ఎందుకంటే అన్నం కోసమే ప్రతి ఒక్కరు చేసే కష్టం అండి. రైతన్న చేసే కష్టం అంత ఇంత అనేది కాదు. వాళ్ళ కష్టం ఉండడం వల్ల రోజు మనం ఈ విధంగా అయితే కడుపు నిండా అన్నం అనేది తింటున్నాము. కాబట్టి మనమైతే అన్నం విషయంలో మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు. మనం ఎంత కావాలనుకుంటే అంత మాత్రమే పెట్టించుకొని అయితే అన్నం తింటూ ఉండాలి. వేస్ట్ అనేది చేయకుండా అయితే ఇలా మనం తిన్నంత వరకు తినే తర్వాత మిగిలినవి వేరే వాళ్ళ కడుపు కూడా నిండుతుంది కదా. ఆ విధంగా మనం ఆలోచించాలి. అలా ఆలోచించి మనం చక్కగా అయితే మనకు కావాల్సినంత వరకు మాత్రమే మనం తినేసి చక్కగా ఉంటే మనకు కూడా సంతోషము, ఇంకా వాళ్ళకు కూడా సంతోషంగా అయితే ఉంటూ ఉంటుంది కదా. చూడండి ఇలా మా వారైతే అందరికీ ఇంకా లంచ్లో అయితే కర్రీస్ అయితే పెడుతూ ఉన్నారు. ఇంకా ఫంక్షన్ ఏదైనా ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో వాళ్ళందరూ కలిసిమెలిసి చక్కగా ఈ విధంగా ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి టెన్షన్లో ఏం పని చేస్తున్నాం అనేది కూడా కన్ఫ్యూజ్గా అయిపోతూ ఉంటారు. వాళ్ళ ఎక్కువ టెన్షన్ పెట్టుకుంటూ ఉంటారు. ఆ పని ఈ పని కొంచెం ప్రెజర్ అయితే ఖచ్చితంగా అయితే ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే ఉంటూ ఉంటుంది. అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకొని బంధువులు కూడా వాళ్ళతో పాటు ఏదైనా ఫంక్షన్ చేసిన వాళ్ళ ఇంట్లో మాత్రం వాళ్ళకి సహకరించి వాళ్ళకు తోడుగా అయితే ఖచ్చితంగా నిలవాల్సిందే. చూడండి ఇక్కడ ఇంకా మా వాళ్ళు అయితే అన్నం అయితే తింటున్నారు. ఇంకా మా పిన్ని మా అత్తమ్మ ఇంకా మా పూప అంటే ఇంకా మా అంకుల్ చూడండి ఇంకా అన్నం తింటున్నాడు చక్కగా. ఇంకా మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని అయితే చక్కగా అన్నం అయితే తింటున్నారు. ఇంకా బాగా ఫన్ అయితే చేస్తూ ఉంటాడు మా పూప అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా పూప చూడండి ఎలా చూస్తున్నాడో, తనకి వీడియో తీస్తున్నానని. ఇంకా మా అత్తమ్మ కొడుకు అంటే మా నాన్నకు చెల్లెలండి. ఇంకా చూడండి ఇంకా చాలా రోజుల తర్వాత అయితే మేము ఫస్ట్ టైం ఇలా ఈ ఫ్యామిలీతో అయితే కలవడము. ఎప్పుడు కూడా కలిసి ఉండరు, ఎప్పుడు ఏదో ఒక పని అంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే కలుస్తూ ఉంటాం కదండి. మరి ఆ టైంలో మాత్రం ఎవరైనా సరే ఒకరోజు పని అయితే వదిలేసి చక్కగా ఫ్యామిలీతో మన బంధువులతో అందరితో ఇలా కలిసి కాసేపు అలా గడిస్తేనే చాలండి. నిజంగా ఎంత హ్యాపీనెస్ అనేది ఉంటుందంటే మనం నిజంగా మాటల్లో అయితే చెప్పలేము. అంత హ్యాపీనెస్ అయితే ఉంటూ ఉంటుంది. మరి మీకు కూడా ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. చూడండి మీ ఇంట్లో కూడా ఈ విధంగా ఏదైనా చేసినా ఈ విధంగా కలిసిమెలిసి చక్కగా అయితే చేస్తూ ఉంటారా ఫ్రెండ్స్. చూడండి ఇంకా చిన్న పిల్లలు చూడండి ఇలా అలవాటు చేయడం వల్ల చూడండి ఆ బాబు చక్కగా ఇలా కూర్చొని అయితే అన్నం అయితే తింటుండండి. చూడండి ఇంకా అందుకోసమే పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్ని అలవాట్లు అనేది నేర్పిస్తూ ఉండాలి. అంటే మంచి అలవాట్లు చక్కగా నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా మా బాబు అయితే అక్కడే ఇంకా వాళ్ళ డాడీతో పాటే ఉంటూ ఉంటాడు. ఇంకా మా ఇంటి వాళ్ళందరూ ఇక్కడ ఒక లైన్లో మొత్తం కలిసి ఈ విధంగా అయితే తింటున్నదండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఇలా మన అందరం ఈ విధంగా ఒకరినొకరు కష్టపడినా సరే ఏదైనా సరే మనం ఒకళ్ళొకళ్ళు తోడుగా ఉండి మనం ఏదైనా మంచి దారికైతే నడుస్తూ ఉండాలండి. ఇంకా ఎక్కువ తక్కువ అనేది ఈ విషయంలో మాత్రం అస్సలే చేసుకోవద్దండి. ఎందుకంటే 10 మందిలో కూర్చున్నప్పుడు అందరికీ ఒకే విధంగానే పెడుతూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు నాకు చూడక సరిగ్గా వాళ్ళకి చూశారని అంటూ ఉంటారు. ప్లీజ్ అలా మాత్రం అనుకోవాకండి. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది మీకు ఆల్రెడీ అర్థమవుతూ ఉంటుంది. అందరికీ ఒకే విధంగా పెట్టాలి, అందరూ కలిసి ఉండాలి, అందరిలో సమానంగా అనేది ఉంటూ ఉండాలి. ఎవరైనా సరే ఏ తరఫునైనా సరే అమ్మాయి తరఫునైనా అబ్బాయి తరఫునైనా అందరూ ఈ విధంగా చక్కగా కలిసి అయితే ఉంటూ ఉండాలి. అలా ఉండడం వల్లనే మంచి ఫ్యూచర్ అయితే ఉంటూ ఉంటుంది. అందరికీ సమానత్వం అనేది కలిగిస్తూ ఉండే వాళ్ళం అయితే అవుతూ ఉంటాము. ఈ విధంగా అయితే కలిసిమెలిసి చక్కగా ఉండడం వల్ల దాంట్లో ఉన్న ఆనందం అయితే ఇంకా దేంట్లోనైతే ఉండదు ఫ్రెండ్స్. చూడండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటూ ఉంటాం కదా. చూడండి ఎంతమంది అన్నం కడుపు నిండా తింటే అంత పుణ్యం అనేది
అనేది వాళ్ళకైతే లభిస్తూ ఉంటుంది. అన్నాన్ని అయితే వేస్ట్ అయితే చేయవద్దు. ఇంకా మనకెంత కావాలనేది అంతవరకు మాత్రం ఖచ్చితంగా పెట్టించుకొని తినాలి. వేస్ట్ అయితే చేయకూడదు అనేది నా ఒపీనియన్ అండి. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? చూడండి, నేను చాలా చోట్ల చూసాను. ఇంకా అలా ఉన్నప్పుడు మాత్రం నేనైతే ఖచ్చితంగా అయితే చెప్పేస్తానండి. ఎందుకంటే వేస్ట్ చేయడం వల్ల వేరే వాళ్ళ ఆకలి అయితే తీసిన వాళ్ళమైతే అవుతూ ఉంటామని నేనైతే కంపల్సరీగా అయితే ఏదైనా విషయం చెప్పేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంకా మా ఫ్యామిలీ అందరితో ఈ విధంగా లంచ్లో అయితే నేను పాల్గొన్నాను. నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఏ పని ఉన్నా ఏదున్నా ఈ విధంగా అందరు కలిసి ఉండడంలో ఉన్న ఆనందం మరి దేంట్లోనూ ఉండదనేది నా ఒపీనియన్. మరి మీరేమంటారు? చూడండి, నాన్నగారు, మామయ్య ఇంకా అందరు లాస్ట్లో అయితే అన్నం తిన్నారు. ఇంకా లాస్ట్లో తింటే ఇంక ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా. ఉన్న దాంట్లో ఆనందంగా తింటూ ఇంక అందరితో కలిసి అయితే ఉండాల్సిందే కదా ఫ్రెండ్స్. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్.